హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డేటా అనాలిసిస్ కోర్స్. మనం ఈరోజు డేటా అనాలిసిస్ కోర్స్‌లో ఏమేమి ఉంటుంది అండ్ ఏ స్కిల్స్ నేర్చుకుంటాము అనే ఒక డెమో సెషన్ చూద్దాం. ఓకే. లెట్స్ గెట్ స్టార్ట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సీ వాట్ ఈస్ అ డేటా అనలిస్ట్? ఒక డేటా అనలిస్ట్ ఏం చేస్తారు? ఒక డేటా అనాలిసిస్ యొక్క రోల్ ఏంటి? ఆహ్, హి ఆర్ షీ ఏ పర్టిక్యులర్ స్కిల్స్ మీద వర్క్ చేయాలి అనేది చూద్దాం. డేటా అనలిస్ట్ యాస్ అ ప్రొఫెషనల్ హూ టర్న్స్ రా డేటా ఇంటూ యాక్షనబుల్ ఇన్సైట్స్ దట్ హెల్ప్ ఆర్గనైజేషన్స్ మేక్ బెటర్ డెసిషన్. దట్ మీన్స్ ఒక డేటా అనలిస్ట్ ఏం చేస్తారు అనేది చూస్తే, తను రా డేటాని యాక్షనబుల్ ఇన్సైట్స్ అండ్ మీనింగ్‌ఫుల్ ఇన్సైట్స్‌గా కన్వర్ట్ చేస్తారు. ఈవెన్ ఇట్ ఈస్ ఎనీ ఆహ్, స్ట్రీమ్ ఏ స్ట్రీమ్‌లో అయినా సరే డేటా ఈస్ క్రుషియల్ రోల్. సో, ఆ డేటాని యాక్షనబుల్ ఇన్సైట్స్‌గా మార్చడానికి అండ్ ఆ యాక్షనబుల్ ఇన్సైట్స్ నుంచి బెటర్ డెసిషన్స్‌ని చెప్పడం కోసం ఒక డేటా అనాలిస్ట్ అనేది ఆ డేటా మీద వర్క్ చేస్తారు. అండ్ ది కలెక్ట్ ద డేటా అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు అండ్ ఇంటర్ప్రెట్ ద డేటా టు ఐడెంటిఫై ప్యాటర్న్స్, ట్రెండ్స్ అండ్ రిలేషన్‌షిప్స్. ఈ ప్యాటర్న్స్, ట్రెండ్స్, రిలేషన్‌షిప్స్ అనేవి ఆ డేటాని విజువలైజేషన్ చేయడం నుంచి ఇటువంటి ప్యాటర్న్స్, ట్రెండ్స్ అండ్ రిలేషన్‌షిప్స్‌ని అబ్జర్వ్ చేయగలుగుతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా కలెక్షన్ అండ్ క్లీనింగ్ ఈస్ ఇంపార్టెంట్. ద డేటా అనలిస్ట్ కెన్ డూ ద డేటా క్లీనింగ్ అండ్ ప్రాసెసింగ్. First, he or she can collect the data and process the data. Then, uh, he or she convert the data into actionable insights. Okay. అండ్ ఒక డేటా అనలిస్ట్ ఎనీ స్ట్రీమ్‌లో అయినా సరే వర్క్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ మార్కెటింగ్, ఫైనాన్షియల్, ఆపరేషన్స్ అండ్ సేల్స్ ఎక్కడైనా సరే ఏ స్ట్రీమ్‌లో అయినా సరే డేటా అనేది ఉంటుంది రైట్? ఆ డేటాని యాక్షనబుల్ ఇన్సైట్స్‌గా, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్స్‌గా మార్చడం కోసం డేటా అనలిస్ట్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. అండ్ అటువంటి అనాలిసిస్ చేయడం కోసం వాళ్ళు ఏ టూల్స్ యూజ్ చేస్తారు అని చూస్తే హి కెన్ యూజ్ ఎక్సెల్ ఫర్ డేటా మానిప్యులేషన్ అండ్ ఎస్‌క్యూఎల్ ఫర్ క్వెరీ డేటాబేసెస్. మనకిచ్చిన డేటా అనేది డేటాబేస్ అయితే గనక, మనం ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని, ఆ డేటాని యాక్షనబుల్ ఇన్సైట్స్ కింద మారుస్తాము. బై యూజింగ్ ఎ టూల్ లైక్ మైఎస్‌క్యూఎల్. అండ్ పైథాన్ ఫర్ అనాలిసిస్ అండ్ ఆటోమేషన్ అండ్ పవర్ బిఐ ఫర్ క్రియేటింగ్ ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్. విజువలైజేషన్ చేయడం నుంచి పవర్ బిఐలో మనం విజువలైజేషన్ చేస్తే, నెక్స్ట్ ఆ విజువలైజేషన్ నుంచి మనం యాక్షనబుల్ ఇన్సైట్స్‌ని డేటాని విజువలైజేషన్ చేయడం ద్వారా చూడగలుగుతాం. ఈవెన్ ఎనీ ఐటీ ఆర్ నాన్ ఐటీ పర్సన్ కెన్ అండర్‌స్టాండ్ ఈజీలీ a dashboard. For an example, a data analyst might study customer behavior, purchase behavior, to suggest personalized offers, boosting sales and customer satisfaction. ఒక స్టోర్‌లో ఒక కస్టమర్ 2 ఆర్ 3 ప్రొడక్ట్స్ కొన్న తర్వాత అండ్ నెక్స్ట్ ఏ ప్రొడక్ట్ కొనడానికి తను ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని ఆ పర్టిక్యులర్ కస్టమర్ యొక్క బిహేవియర్‌ని అనాలిసిస్ చేయడం కోసం కూడా ఈవెన్ దాన్ని కూడా అనాలిసిస్ చేయగలరు ఒక డేటా అనలిస్ట్ అనేవాళ్ళు. ఓకే. అండ్ 2 ఆర్ 3 ప్రొడక్ట్స్ కొన్న తర్వాత నెక్స్ట్ ఏ ప్రొడక్ట్ కొనగలరు అనే సజెషన్ ఇవ్వగలుగుతారనమాట. అటువంటి కీ సజెషన్స్ అండ్ డెసిషన్స్‌ని బేస్డ్ ఆన్ డేటాని అనాలిసిస్ చేయడం ద్వారా ఒక అనలిస్ట్ అనేవాళ్ళు ఇవ్వగలుగుతారు. అండ్ షార్ట్‌లీ హి ఆర్ షీ ఆహ్, నెక్స్ట్ మనం చూస్తే పవర్ బిఐ డెమో ప్రివ్యూ. లైక్ ఆహ్, మనం డేటాని విజువలైజేషన్ చేస్తాము అని చెప్పాం కదా! థిస్ ఈస్ హౌ వి విజువలైజ్ డేటా ఇన్ ఎ పవర్ బిఐ టూల్. సీ ఇదేంటంటే కామర్స్ సేల్స్ డాష్‌బోర్డ్ అనమాట. కామర్స్ సేల్స్ డేటా ఉంటుంది కదా! ఆ పర్టిక్యులర్ డేటాని విజువలైజేషన్ చేసి చూపిస్తున్నాము బై యూజింగ్ పవర్ బిఐ టూల్. మనం ఇక్కడ చూస్తే దిస్ ఈస్ సమ్ ఆఫ్ అమౌంట్, అండ్ దిస్ ఈస్ సమ్ ఆఫ్ క్వాంటిటీ, దిస్ ఈస్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ అమౌంట్ బై స్టేట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్‌లో ఉన్న అమౌంట్ అనమాట. సమ్ ఆఫ్ అమౌంట్. అండ్ ఇది ఈచ్ అండ్ ఎవ్రీ కేటగరీని బేస్ చేసుకొని వచ్చిన సమ్ ఆఫ్ క్వాంటిటీ. అండ్ దిస్ ఈస్ అబౌట్ సమ్ ఆఫ్ అమౌంట్ బై కస్టమర్ నేమ్. అండ్ దిస్ ఈస్ అబౌట్ సమ్ ఆఫ్ క్వాంటిటీ బై పేమెంట్ మోడ్. అండ్ దిస్ ఈస్ అ బార్ చార్ట్ అండ్ దిస్ ఈస్ అ పై చార్ట్. దీస్ ఆర్ సమ్ కార్డ్స్.
ఇన్ పవర్ బిఐలో అయితే గనక మనం ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్ ఉంటుంది కాబట్టి, మనం ఫర్నిచర్ మాత్రమే చూడాలనుకుంటే, మనం ఫర్నిచర్ మీద క్లిక్ చేస్తే, ఆ పర్టిక్యులర్ ఫర్నిచర్‌కి ఎంత సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది, ఎంత సమ్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది, దాని యొక్క ప్రాఫిట్ ఎంత, ఇదంతా కూడా బై క్లికింగ్ ఆన్ దట్ ఫర్నిచర్ మనం చూడొచ్చు. సో, దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్ ఇన్ పవర్ బిఐ. అండ్ నెక్స్ట్ వి కెన్ గో విత్ ద వర్క్ ఆఫ్ ఎ డేటా అనలిస్ట్. ఒక డేటా అనలిస్ట్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హి కలెక్ట్స్ అండ్ ఆర్గనైజ్ ద డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అది ఒక ఎక్సెల్ ఫైల్ అయినా, ఒక సీఎస్‌వి ఫైల్ ఆర్ జేసన్ ఫైల్ ఆర్ ఏ ఫార్మాట్‌లో ఉన్నా కూడా ఫైల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ డేటాబేస్ ఆల్సో. ఆ ఫార్మాట్ ఏ ఫార్మాట్‌లో ఉన్నా సరే డేటాని కలెక్ట్ చేసి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మ్‌లో ఉంచాలన్నమాట. దెన్ క్లీన్ అండ్ ప్రిపేర్ ద డేటా టు ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ రిలయబిలిటీ. తరువాత ఆ డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫార్మాట్, ఒక ఆర్గనైజ్డ్‌గా ఉంచిన తర్వాత దాన్ని మనం ప్రాసెస్ చేస్తామనమాట. లైక్ ఎనాలిసిస్‌కి ఎలా అయితే డేటా కావాలో అటువంటి ఎనాలిసిస్‌కి కావాల్సిన డేటాని మనం ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ డేటా క్లీనింగ్ అండ్ ప్రాసెసింగ్. And then studies data to find patterns, trends and key insights. డేటా ప్యాటర్న్ ఎలా ఉంది? అండ్ ట్రెండ్ ఎలా ఉంది? అండ్ బేస్డ్ ఆన్ ఏ ఫీచర్‌ని బేస్ చేసుకొని డేటా ఎలా మూవ్ అవుతుంది? ఈవెన్ సేల్స్ ఆర్ ప్రాఫిట్ మనం చూస్తే, ఏ ఫీచర్‌ని బేస్ చేసుకొని మన ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇదంతా కూడా మనం విజువలైజేషన్‌లో చూస్తాం. ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్ అనేది బై యూజింగ్ ఏదో మనం ఒక లైన్ చార్ట్ ఆర్ ఒక బార్ చార్ట్ ఆర్ పై చార్ట్ బేస్డ్ ఆన్ దట్ చార్ట్స్ యూ కెన్ సీ డేటా ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. అండ్ ఇంటర్ప్రెట్స్ ద రిజల్ట్స్ టు అండర్‌స్టాండ్ బిజినెస్ పర్ఫార్మన్స్ అండ్ ఆపర్చునిటీస్. సో, ఇలా మనం అనాలిసిస్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్‌ని బిజినెస్ అండర్‌స్టాండింగ్ లైక్ కస్టమర్ యొక్క తన పర్టిక్యులర్ టార్గెట్ ఏంటి? దాన్ని బేస్ చేసుకొని మనం ఆ పర్టిక్యులర్ ఇన్‌సైట్స్‌ననేది ఇస్తామనమాట. అండ్ దెన్ క్రియేట్ ఎ క్లియర్ అండ్ మీనింగ్‌ఫుల్ విజువల్ సమ్మరైజెస్. ఎందుకంటే మనం ఈజీగా అండర్‌స్టాండింగ్ చేసుకోవడం కోసం విజువల్ సమ్మరైజ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సపోర్ట్స్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రొవైడింగ్ డేటా డ్రివెన్ ఇన్సైట్స్. హి ఆర్ షీ కెన్ గివెన్ డేటా డ్రివెన్ ఇన్సైట్స్ అంటే ఏంటి? మనం ఇప్పటివరకు అనాలిసిస్ చేసిన తర్వాత, ఆ అనాలిసిస్‌లో మనం ఏవైతే కీ ఇంపార్టెన్స్ అని అనుకుంటున్నామో, అటువంటి కీ ఇన్సైట్స్‌ని మనం తీసి మనం క్లయింట్‌కనేవాళ్ళు ఇస్తామనమాట. సో, బేస్డ్ ఆన్ దట్ అంటే మనం ఏవైతే డెసిషన్ మేకింగ్ ఇస్తామో, డేటా నుంచి ఏవైతే హెల్పింగ్ మీనింగ్‌ఫుల్ ఇన్సైట్స్ ఇస్తామో, అటువంటివన్నీ కూడా మనం లాస్ట్‌లో సపోర్ట్ చేస్తాం. అండ్ దెన్ కొలాబరేట్స్ విత్ టీమ్స్ టు సాల్వ్ బిజినెస్ ఛాలెంజెస్ యూజింగ్ ద డేటా. ఓకే. దెన్ కొలాబరేట్ విత్ టీమ్స్ ఒక బిజినెస్ కేస్ ఉంటే గనక అది ఒక పర్సన్‌కి అయుండొచ్చు అండ్ టీమ్స్‌తో కూడా అయుండొచ్చు. రైట్? సో, అటువంటి టీమ్స్‌తో కూడా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఆ డేటాని మనం యూజ్ చేసి మనం అటువంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు. అండ్ కంటిన్యూయస్‌లీ మానిటర్ డేటా టు ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్ ఔట్‌కమ్స్. ఒక మనకి ఎక్సెల్ ఫైల్ ఇస్తే గనక ఆ ఎక్సెల్ ఫైల్ నుంచి మనం ఇన్‌సైట్స్‌ని ఇస్తాము. ఓకే. దెన్ ఆ ఎక్సెల్ ఫైల్‌లో కంటిన్యూయస్‌గా డేటా యాడ్ ఆన్ అవుతూ ఉన్నప్పుడు కూడా మనకి సేమ్ అవే కీ ఇన్‌సైట్స్ రావాలి అంటే కూడా దెన్ ఆల్సో డేటా అనలిస్ట్ విల్ వర్క్. సో, అక్కడ కూడా ఒక డేటా అనలిస్ట్ అనేవాళ్ళే వర్క్ చేస్తారు. ఈవెన్ న్యూ డేటా యాడ్ అవుతున్నప్పుడు కూడా సేమ్ నాకు ఆ ఇన్‌సైట్స్ ఏంటి అనేది వెంటనే తెలియాలి అంటే గనక మనం ఆ వర్క్ ఎవరికిస్తాము ఆ వర్క్ ఎవరు చేస్తారని చూస్తే అది కూడా ఒక డేటా అనలిస్టే చేయగలుగుతారు. ఓకే. దెన్ విల్ సీ ఎవరు డేటా అనలిస్ట్ అవ్వగలుగుతారు. అంటే ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అవ్వగలుగుతారు అనేది చూస్తే దానికి పర్టిక్యులర్ స్ట్రీమ్ అయితేనే ఒక డేటా అనలిస్ట్ అవుతారు. అండ్ మిగిలిన స్ట్రీమ్‌లో నుంచి వచ్చిన వాళ్ళు డేటా అనలిస్ట్ అవ్వలేరు అని ఎక్కడా లేదు. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ గ్రాడ్యుయేట్ అండ్ కమింగ్ ఫ్రమ్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్ ఈవెన్ ఇట్ ఈస్ బీటెక్, బీఎస్సీ ఆర్ బీకామ్, బీబీఏ, ఫార్మసీ ఈవెన్ ఇట్ ఈస్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు డేటా అనలిస్ట్ అవ్వగలుగుతారు. ఎనీ అదర్ డిసిప్లినరీ విత్ అనలిటిక్సల్ ఇంట్రెస్ట్. జస్ట్ హి ఆర్ షీ కెన్ అనలిటికల్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఫైన్. And he or she will become a data analyst. And even though not a graduates, any professionals కూడా డేటా అనలిస్ట్ అవ్వగలుగుతారు. ఈవెన్ ఆపరేషన్స్ టీమ్స్ నుంచి వచ్చిన ఫైనాన్షియల్, హెచ్ఆర్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు డేటా అనలిస్ట్ అవ్వగలుగుతారు. ఈవెన్ దో ఎనీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఆల్సో. బేసిక్ నుంచి కూడా వచ్చినా కూడా డేటా అనలిస్ట్ అయ్యే ఛాన్సెస్ డేటా అనలిస్ట్ అవ్వగలుగుతారు. అండ్ ఆ స్కిల్స్‌ని మనం బేసిక్ నుంచి నేర్చుకుందాం.
అండ్ డేటా అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత కెరియర్ పాత్ ఎలా ఉంటుంది అని చూస్తే, యాస్ ఎన్ ఎంట్రీ లెవెల్ డేటా అనలిస్ట్ యూ కెన్ ఎర్న్ విత్ 3-6 ఎల్‌పీఏ ఫ్రెషర్‌గా. అండ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మిడ్ లెవెల్ యూ కెన్ ఎర్న్ 6-10 ఎల్‌పీఏ. యాస్ ఎ సీనియర్ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైంటిస్ట్ యూ కెన్ ఎర్న్ 10-20 ఎల్‌పీఏ. And after that, a data analyst, you will become a business analyst. After that, you will become a data scientist. After that, you will become a AI ML engineer, and you will become also data architecture. So, data analyst is one of the most in-demand career globally. Okay. సో, చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు డేటా అనాలిస్ట్‌కి. అండ్ ఈ కోర్స్ ఎజెండాలో ఇప్పుడు మనం డేటా అనాలిసిస్ కోర్స్‌ని ఓపెన్ చేసాము అండ్ రన్ చేస్తున్నాం కాబట్టి, అసలు ఈ మొత్తం కోర్స్‌లో మనకి ఏమేమి ఉంటాయి? మనం ఏమేమి స్కిల్స్ నేర్చుకోగలం అనేది వన్ బై వన్ చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ వి విల్ సీ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ పైథాన్. సో, పైథాన్ ఫర్ డేటా అనలిటిక్స్. అంటే పైథాన్ యూజ్ చేసి డేటా అనలిటిక్స్‌లో మనం ఏం చేస్తామంటే డేటా హ్యాండ్లింగ్, డేటా ప్రాసెసింగ్ అండ్ ఈడీఏ. ఈడీఏ మీన్స్ సో, ఈడీఏ డేటా అనాలిసిస్ అన్నమాట. ఎక్స్‌ప్లోరేటరీ సారీ ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ and data handling. So exploratory data analysis means nothing but visualization by using Matplotlib and Seaborn libraries. Those are built-in libraries in Python. Okay. And coming to statistics, we can understand analyzing and interpreting the data effectively. So some statistical methods గాని, some statistical concepts ని యూజ్ చేసి మనం డేటాని అండర్‌స్టాండింగ్ చేసుకుంటాము. అండ్ కమింగ్ టు ఎస్‌క్యూఎల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ డేటాబేస్ మనకి ఇచ్చిన డేటా అనేది డేటాబేస్ నుంచి ఇచ్చారనుకోండి, మనకి ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అనేది అవసరం. సో, బై యూజింగ్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ వి కెన్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా అండ్ జాయినింగ్ కాన్సెప్ట్స్ ఆల్ ఆర్ వి కెన్ సీ ఇన్ ఎస్‌క్యూఎల్. Then we can do feature engineering. Based on a which particular ఆహ్, ఏదైతే మనకి పర్టిక్యులర్ స్ట్రీమ్ ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఏ ఫీచర్ అయితే మన సేల్ ఆర్ ప్రాఫిట్‌ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం చూస్తాం. ఏ ఫీచర్‌ని బేస్ చేసుకొని మన టార్గెట్ అనేది మూవ్ అవుతుంది అనేది మనం ఫీచర్ ఇంజినీరింగ్‌లో చూస్తాం. అండ్ కమింగ్ టు పవర్ బిఐ. పవర్ బిఐ మనం మోస్ట్‌లీ యూజింగ్ ఫర్ డాష్‌బోర్డ్ డిజైనింగ్. సో, వి కెన్ డూ ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్ ఆన్ పవర్ బిఐ and data modeling. I can see DAX queries also. And DAX is some advanced. You can see those queries also. And Microsoft Excel for data cleaning and visualization. And in the last, we can do projects. Those are real-time case studies, and we can generate reports based on that projects. అండ్ ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చూస్తాము. ప్రాక్టీస్ క్వెషన్స్ అండ్ రెజ్యూమే టిప్స్ కూడా మనకిక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇవన్నీ ఈ కోర్స్ అజెండా అన్నమాట. ఇవన్నీ మనం ఈ డేటా అనాలిసిస్ కోర్స్‌లో వన్ బై వన్ టాపిక్స్ వన్ బై వన్ స్కిల్స్ నేర్చుకునేవి. ఓకే. సో, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనం పైథాన్ నుంచి దిస్ ఈస్ ఆల్ అబౌట్ డెమో సెషన్. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మనం పైథాన్ డౌన్‌లోడ్ ఎలా చేస్తాము, ఎన్విరాన్మెంట్‌ని ఎలా క్రియేట్ చేస్తాము, కొలాబ్‌లో ఎలా చేస్తాము, వీఎస్ కోడ్, జుపిటర్‌లో ఎక్కడ కోడ్‌ని ఎలా రాస్తాము, స్క్రాచ్ నుంచి అంతా నేర్చుకుందాం. సో, థాంక్ యూ ఆల్ ఫర్ యువర్ టైమ్ అండ్ అటెన్షన్. థాంక్ యూ.